గత ఒక సంవత్సరం శబరికొండ పైన స్వామివారి దర్శనంతో స్వామివారు పూజించే ఒక అదృష్టం నాకు వచ్చింది. ఆ పూజ అయినాక ఒక 10 రోజులు అయింది నేను హైదరాబాద్ వచ్చి. నేను గత 30 సంవత్సరం ఈ హైదరాబాద్ లో పంచగుట్ట దగ్గర ఆలయంలో పూజ చేస్తూ మాకు ఈ యొక్క అర్హత వచ్చింది. అక్కడ నుంచి నేను పోయిన సంవత్సరం నేను సెలక్షన్ కావడం, అక్కడ నుంచి ఒక సంవత్సరం అంత అక్కడ ఉండి స్వామివారి సేవ చేసి మేల్శాంతి అంటారు, మెయిన్ పూజారికి అక్కడ మేల్శాంతి అంటారు, మేల్శాంతిగా పూజ చేసుకొని మొన్న 16వ తారీఖు మా పూజ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ కు 10 రోజుల ముందు వచ్చేసాను అనమాట. కేరళ భాషలో మేల్శాంతి అని అంటారు. తర్వాత మీరు ఇప్పుడు వచ్చే దానికి ఈ రోజులు ఈ కలియుగంలో ఎస్పెషల్లీ కలియుగంలో ఈ స్వామి పూజ అన్నది చాలా అంటే ఈ రోజు జరుగుతున్న విషయానికి చూస్తే కొత్త జనరేషన్ కు ఒక కొత్త మెసేజ్ ఇది. అంటే ఈ రకంగా ఉంటే మన భవిష్యత్ బాగుంటది, మనకు మంచిగా ఓపికగా నిదానంగా స్వామి దీక్ష అన్నది ఒక ప్రపంచానికి ఒక మెసేజ్. ఆ రకంగా ఉండాలని అందరికీ మనసులో ఒక స్పెషాలిటీ వచ్చింది. అప్పుడు నుంచి ఇవన్నీ మొదలైపోయినాయి అన్నమాట. అలాగే ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న దగ్గర నుంచి కఠినమైన నియమాలు పాటించడము, స్వామి దర్శనం వరకు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ సాధన అంతా కూడా. అసలు ముందు దీక్ష తీసుకునే భక్తులు మానసికంగా ఎట్లా సన్నద్ధం కావాలంటారు స్వామి? స్వామి దీక్ష భక్తులందరూ ముందుగా 41 దినం, ఈ దీక్షా పీరియడ్ 41 దినం ఉంది మినిమం, మాక్సిమం ఎంతైనా చేయొచ్చు, తప్పేం లేదు. ఈ 41 దీక్ష చేసే ముందు మానసికంగా తయారైపోవాలి. అంటే మనం వెళ్ళేది ఒక అడవి ప్రాంతంలోకి, అక్కడ బాగా కొండెక్కాలి, నడవాలి. అది నడవాలంటే మనం మానసికంగా శారీరకంగా బాగుంటేనే అక్కడ వెళ్ళగలుగుతాం. సో దానికి ముందే ప్రిపేర్ అయిపోయి ఒక పుట్టు ఉండి మన కింద పడుకొని ఒక సన్యాసి ఋషి ఎట్లా ఉండే ఆ రకంగా ఉండే, అది కూడా అట్లా ఉండే ప్రాంతం. అంటే ఋషులు మునులు ఒకప్పుడు తిరిగిన ఊరు అది. అందుకోసం ఆ రకంగా ఉంటే భక్తులకి అక్కడ ఈ సంప్రదాయంగా హాయిగా వెళ్ళొచ్చు. సో ఆ రకంగా మనం ప్రిపేర్ అయిపోవాలంటే ముందు ఈ దీక్ష కార్యక్రమం సంపూర్ణంగా చేయాల్సిందే. 41 దినం కఠినమై దీక్ష చేసుకోవాలి. అదేంటంటే ఈ వ్రత నిష్ఠ అనేది తప్పకుండా మనం ఆ ఒక వ్రత నిష్ఠ పాటిస్తేనే అక్కడ వెళ్ళడానికి ఉంటుంది. స్వామి, అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులకి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. కొత్త వారికి అయితే, ఆల్రెడీ దీక్షలో ఉన్న వారికి కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అసలు దీక్ష తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి స్వామి? ముద్దుగా మనం దీక్ష చేయాల్సినప్పుడు ముద్రాధారణం అంటాం. దీక్షకు మొదటిసారిగా అంటే ముద్ర అంటే మాల, స్వామి మాల మెడలో ముద్రాధారణం అంటే మాల తీసుకొని మనం పక్కనే ఉండే గుడికి వెళ్ళి, అయ్యప్ప స్వామి గుడి అంటే బాగుంటది, అక్కడ వెళ్ళి అక్కడ పూజారికి ముద్ర అంటే మాల ఇచ్చి అది శుద్ధి చేసి, దానికి ముందు మనం స్నానం చేసి నల్ల బట్టలు పెట్టుకొని శుద్ధిగా ఇల్లు పవిత్రంగా చేసి అప్పుడు గుడికి వచ్చి మాలధారణం చేసుకోవాలి. మాలధారణం అయినాక మనం ఇంట్లో పీఠం పెట్టుకోవాలంటారు ఇప్పుడు కొత్తది. అంటే రోజు పొద్దునే సాయంత్రం పూజ చేస్తూ ఉండాలి. దానికి మనం ఒక పీఠం లాగా స్వామివారి పటం పెట్టి దానికి రోజు పూజ మార్నింగ్ సాయంత్రం పొద్దునే సాయంత్రం పూజ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఒక పూట అది ఆ విధానం కరెక్ట్ ఉండాలి. ఇలాగా 41 దినం చేసుకున్నాక శబరి వెళ్ళి ఇరుముడి వచ్చేయాలి, ఇరుముడి మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 41 రోజుల్లో ఆహార నియమాలు కావచ్చు, ఇతర చన్నీళ్ల స్నానం కావచ్చు, ఇలాంటివి చాలా కఠినమైన నియమాలు, ఆచరించే నియమాలు ఎలా ఉంటాయి స్వామి? తప్పకుండా చల్లనీళ్ళలో రోజు మార్నింగ్ సాయంత్రం స్నానం చేయాల్సింది. తర్వాత మార్నింగ్ సాయంత్రం మనం అల్పాహారం మీన్స్ ఒక ఋషి ముని ఎట్లా ఉంటారు, వారు ఎలా నియమాలు పాటిస్తారు అలాగే అయిపోతారు. మనం బ్రహ్మచారి అయిపోతాం ఈ మాల వేసినాక. ఆ బ్రహ్మచారులు ఋషులు మునులు అంటే ఫ్రూట్స్ తర్వాత సాత్విక ఆహారం ఫ్రూట్స్ అల్పాహారం అట్లాంటి తీసుకొని మధ్యాహ్నం మాత్రం భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు కూడా ఈ మసాలాలు అలా ఉల్లిపాయలు వాడకుండా సాత్విక ఫుడ్ మనం మామూలుగా ఏం వాడతారు ఆ ఫుడ్డే తప్పు తినాల్సింది.
అలాగే మన పూర్వీకులు అంటే ఏ దీక్ష నియమాలు చెప్పినా కూడా అందులో అంతరార్థము ఆధ్యాత్మికతే కాకుండా ఆరోగ్య రహస్యాలు కూడా అందులో నిమిడి ఉంటాయి. ఈ దీక్షలో ఉండే ఆరోగ్య రహస్యాలు ఏమంటారు? మంచిగా క్వశ్చన్ అడిగిన. ఇందులో మొత్తం ఉండదు ఆరోగ్య రహస్యమే, మీన్స్ ఒక సైన్స్ ఇది కూడా. ఇలా ఉండ సిస్టమ్ లో మనం పాటిస్తే మనకు ఒక ఏజ్ వచ్చే వరకు మనకు హాస్పిటల్ కానీ అట్లా ఉండేది పోవాల్సిన అవసరం లేదు. అంటే అలా ఉండ సాత్విక ఆహారం, సాత్విక నియమాలు, ఇవన్నీ మనకు మానసికంగా ఒక ఎనర్జీ. అలాగా శరీరానికి ఏం కావాలి అలా ఉండ వస్తలే. మనం ఈ టైంలో మనం ఫుడ్ కానీ మన నియమ నిష్టాలు కానీ అలా ఇలా పాటిస్తూ ఉంటే మనకు ఒక మానసికంగా ఒక శక్తి తప్పకుండా వస్తుంది. తర్వాత మనం ఈ ఆచారం చాలా ప్రపంచానికి మొత్తం మెసేజ్ ఇస్తుంది మనం ఇండియన్స్ ఈ కల్చర్ అనేది. అండ్ అందుకే ఇప్పుడు ఇండియానే కాదు అబ్రాడ్ నుంచి కూడా చాలా భక్తులు అయ్యప్ప స్వామి దగ్గరకు వస్తున్నారు. ఈ ఆచారం చూసి, ఈ విధానం చూసి, ఈ విధానంలో అంతా ప్రకృతి, ఈ ప్రకృతి నియమాలు పాటించాలి, ప్రకృతితో అంకితం అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు ఏంటంటే మన ఒళ్ళుకి ఎప్పుడు ఏం కాదు. మనం ఆచారం పాటించి దీంట్లో నియమ నిష్టాలు మొత్తం సైన్స్ కనెక్టెడ్. అంటే ఎలా ఉన్నా మనం ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టినవన్నీ కాకుండా మామూలుగా సాత్విక ఫుడ్ వాడుతున్నాం. మనం అలా ఉండే ఫుడ్ వాడేటప్పుడు మనకు ఆరోగ్యం తప్పకుండా ఒక ఏజ్ వరకు ఏం కాకుండా ఉండాలి. అలాగే అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు నలుపు రంగు వస్త్రధారణ చేస్తారు. అంటే స్వామి నలుపు రంగు వస్త్రధారణ వెనుక అంతరార్థం ఏమై ఉంటుంది? అంటే శనీశ్వరుడు మనకు తట్టుకోకుండా ఉండడానికి, అంటే శనీశ్వరుని గెలిచిన వాడు అయ్యప్ప. ఇప్పుడు శనీశ్వరుడు మన ఒళ్ళకు రాకుండా కాపాడుతూ ఉండడానికి ఈ నల్ల వస్త్రమే శాస్త్రం చెప్తుంది. కథ కూడా ఉంది, శనీశ్వరుడు గురించి ఒక కథ కూడా ఉంది. ఆ కథ ఉంది. ఈ శనీశ్వరుడు వచ్చేటప్పుడు శనీశ్వరుడు హింసించడానికి అయ్యప్ప స్వామి నల్ల వస్త్రం వేసిండు. అప్పుడు ఇది జరగకుండా అలా ఒక చిన్న కథ స్టోరీ కూడా ఉంది. అలాగే దీక్ష అనంతరం ఇరుముడి సంబంధించిన విశేషాలు ఏంటి? ఇరుముడిలో ఏ పదార్థాలు ఉంటాయి స్వామి? అది కూడా ఈ రోజులో అందరికీ చెప్పాల్సిన మంచిగా విషయం మీరు అడిగిన. ఏంటంటే ఇరుముడి అనేది చాలా పవిత్రమైనది. మనం 41 దినం దీక్ష చేసుకున్నాక శబరికొండకి వెళ్ళేటప్పుడు ఆ ఇరుముడి ఎత్తుకొని వెళ్ళాలి. అంటే ఈ ఇరుముడిలో పవిత్రమైనది. అంటే స్వామి వారికి నెయ్యి అభిషేకం, స్వామికి నెయ్యి అభిషేకమే. ఆ నెయ్యి అభిషేకమే మనం ఇరుముడిలో తీసుకెళ్ళేది ప్రధానంగా. తర్వాత అక్కడికి కావాల్సిన మనకు వండుకోవాల్సిన బియ్యం, రైస్, తర్వాత అక్కడ పూజా ద్రవ్యాలు అంటే కట్టులు, ముర్మరాలు, తమలపాకు, ఒక్క అలా ఉండే సామగ్రిలు తప్ప మిగతా ఐటమ్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ ముందు ఇందుకు ముందు జనరేషన్ అంటే చాలా ఐటమ్స్ తీసుకుపోయేది. అప్పుడంటే అడవి అక్కడ ఏం అవైలబుల్ లేదంటే దొరికేది కాదు. ఇప్పుడు అన్ని అక్కడ దొరుకుతుంది. అందుకోసం మనం ఏదే అవసరం ఉందో అదే తీసుకుపోవాలి. ఎందుకంటే అదొక అడవి ప్రదేశం. అక్కడ ఈ ప్లాస్టిక్ వస్తువులు అవి తీసుకెళ్లి అక్కడ వన్యజీవులకు ఇబ్బంది లేకుండా మనం చూడాలి. ఎందుకంటే ఇది ఎప్పటికే ఉండాలి. ఈ జనరేషన్ కు ఈ అడవి, ఈ ప్రాంతం, ఈ వన్యజీవులు ఇలా ఉండే ఆలయాలు ఎప్పటికే ఉండాలి. అందుకోసం మనం ఇప్పటికే జాగ్రత్త తీసుకుంటే అది చాలా బాగుండదు, భవిష్యత్తు బాగుంటది. దానికోసం ఇరుముడిలో అలా ఉండ పదార్థాలు ఇలా ఉండదు. అది బియ్యం కానీ, ఆవు నెయ్యి కానీ, కొబ్బరికాయ కానీ, పూజా ద్రవ్యాలు మాత్రం తీసుకెళ్లాలని చెప్తాను. ఈ పదార్థాలన్నీ కలిపి ఒక ఇరుముడిగా కట్టి తీసుకువెళ్ళాలి. ఇరుముడి కట్టి తీసుకెళ్తాను అది.